జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను శ్రీత. నీట్ పరీక్ష రద్దు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాసిక్ లో పేపర్ లీక్ అయ్యి అది హర్యానా మీదుగా ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ లో సీకర్ లోని ఓ హాస్టల్లో మొదలైన గెస్ట్ పేపర్ చలామణిపై అధికారులైతే దర్యాప్తు చేస్తున్నారు. ఈ గెస్ట్ పేపర్ లోని 410 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు పరీక్షల్లో రావడం అనుమానం కలుగుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏని ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ కూడా జరపనుంది. ఇదే అంశంపైన ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ గురునందం గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక శ్రీధర్ గారు బీజేపీ నుంచి. అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా మస్తాన్ రావు గారు, ఐ స్టార్ట్ విత్ యూ. సో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఒకటి, భారత పరీక్షా వ్యవస్థ నమ్మకంగా ఉందా అన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. గెస్ట్ పేపర్ ఆల్మోస్ట్ గా మ్యాచ్ అయిపోయింది యాక్చువల్ పేపర్ కి. అంటే దీని వెనుక ఒకరున్నారో ఇద్దరున్నారో అని కాదు, ఒక చాలా పెద్ద మాఫియా ఉందన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అంటే కోచింగ్ సెంటర్ల పాత్ర ఎక్కువగా కనిపిస్తుందా? ఈ మెరిట్ వ్యవస్థని ఈ కోచింగ్ సెంటర్లు ఇలాంటివి ఏమైనా డీల్ చేస్తున్నాయి? ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్లు, ఇంట్రోలో నేను చెప్పినట్లు, సికార్ నుంచి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు పాస్ అయిపోయింది. దట్టు దాని వెనక పెద్ద నెట్వర్క్ ఉందని క్లియర్ గా అర్థమవుతోంది. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు, జీ తెలుగు ప్రేక్షకులకు మీకు కూడా. ఇది ఖచ్చితంగా ఒక ఘోర వైఫల్యం కింద చెప్పాలండి. ఎందుకంటే 22 నుంచి 24 లక్షల మంది అప్పీల్ అవుతున్న ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోకపోవటం. తగు జాగ్రత్తలు అనే విషయం ఎందుకు అంటున్నానంటే, మనకి 2024 కూడా లీక్ అయిందండి. దానితో వెళ్ళింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పేపరు అమ్మారనేది కూడా వచ్చింది. కాకపోతే సుప్రీంకోర్టు ఏం జరిగిందంటే 155 మందికి మాత్రమే, అభ్యర్థులకు మాత్రమే దీనికి రిలేటెడ్ గా ఉందని చెప్పేసి ఏదో కొద్ది మందిని, ఒక 13 మందిని, ఒక విద్యార్థుల్ని, అదేవిధంగా ఒక 5గురిని లీకేజీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి, నా ఉద్దేశంలో అయితే చేతులు దులుపుకున్నారనే అంట. ఎందుకంటే ఎంబీబీఎస్ ప్రవేశం అనేది ఏంటంటే ఈ రోజుల్లో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల దాకా ధనవంతుల పిల్లలకి పెడతా ఉన్నారు. దానికి ఏంటి మేనేజ్మెంట్ కోటా కానీ అట్లా కానీ. దానికంటే కూడా ఈ పేపరు ఒక 10 లక్షలకో 15 లక్షలకో దొరికితే ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా మిగిలిపోయింది కదా. యాక్చువల్గా కష్టపడి చదివే వాళ్ళు ఎవరు కూడా ఈ పేపర్ లీకేజ్ ఎదురు చూడరు. వాళ్ళందరూ దిగువ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇస్తున్నారు. అంటే ధనికులందరూ కూడా పేపర్ లీకేజ్ కోసం చూస్తున్నారా అని నేను అంటలేదు. అంటే వాళ్ళ కొంతమంది అట్లాంటి కష్టపడి చదివే పిల్లలందరూ కూడా ఈరోజు ఎట్లా ఏడుస్తున్నారో తెలుసండి. నాకు తెలిసిన పిల్లల్ని కదిలిస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ కీలో మంచి మార్కులు వచ్చేసినాయి. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూసుకుంటే నాకు సీట్ గ్యారంటీ అని అనుకుంటున్నారు. మళ్ళీ రేపు ఎగ్జామ్ పెడతారు, దానికి ఎలా అప్పీల్ అవుతారు, ఎలా ఉంటుంది, ఇదే టెంపో అప్పుడు ఉంటుందా లేదా అనేది అందరూ కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ విషయం, అంటే నేననేది ఏంటంటే అది ఇప్పటికీ పూర్తిగా లీకా లేకపోతే గెస్ట్ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ తో తేలాల్సిన అంశం. ఫస్ట్ ఏంటి, కేరళలో ఒక ఎంబీబీఎస్ చదువుతున్న ఒక స్టూడెంట్ దగ్గర నుంచి అది రాజస్థాన్ లోని ఒక స్టూడెంట్ తండ్రికి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు రకరకాల దారుల్లో కోచింగ్ సెంటర్లకు కానీ అదేవిధంగా వాళ్ళకి అందరికి కూడా అమ్మింది అనేది ఫస్ట్ ప్రాథమిక సమాచారం మనకి. నిజానికి ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్ల ద్వారానే ఈ పేపర్ లీకేజీకి అంకురార్పణ జరిగింది అనేది ఎక్కువ మంది ఆరోపిస్తా ఉన్నారు. సో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 50కి పైగా నగరాల్లో అదేవిధంగా విదేశాల్లో కూడా దీన్ని నిర్వహిస్తా ఉన్నారు. సో 22 లక్షల మంది సంబంధించి మన మెడికల్ కాలేజ్, ఎందుకంటే భారత భవితవ్యం కూడా దీని మీద ఆధారపడి ఉంది. హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఎవరైనా పరిజ్ఞానం లేని వాళ్ళు ఈ పేపర్ లీకేజ్ ద్వారా కొనుక్కొని డాక్టర్లు ఈ రేపొద్దున మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు.
సో ఆ నేపథ్యంలో చూస్తే ఏంటంటే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక పేపర్ అంటే 42 గంటల ముందు ఇదంతా లీక్ అయింది అనేది చెప్తా ఉన్నారండి. ఎందుకంటే కెమిస్ట్రీకి సంబంధించి ప్రతి పేపర్ కి అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, జియాలజీ, బాటనీకి సంబంధించి 45 మార్కులు ఉంటది. అదేవిధంగా అది 180 మార్కులు. అదేవిధంగా ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, అదేవిధంగా -1. సో ఇలాంటి సందర్భంలో కెమిస్ట్రీకి సంబంధించి టోటల్ గా అన్ని ప్రశ్నలు కూడా బయటికి వచ్చేసినట్టుగా అది ప్రాక్టీస్ పేపర్ రూపంలో అనేది చెప్తా ఉన్నారు. సో అదొక్కటే వచ్చిందా, ఇంకా మిగతా కూడా పేపర్లు కూడా వచ్చాయా అనేది దర్యాప్తులో తేలాలి. ఏం తేలినా కూడా ఇటీవల కాలంలో 2024లో ఇలాంటి ఎక్స్పీరియన్సే మనకు ఉన్నప్పుడు మరి ఏం జాగ్రత్తలు తీసుకుంది అనేది నాట్ని ప్రశ్నిస్తా ఉన్నారు. సో వాళ్ళు ఈ విషయంలో ఘోర వైఫల్యం. ఎందుకంటే వాళ్ళు ఫీజులు కట్టించుకోకపోవచ్చు. 22 లక్షల మంది ఫీజు కట్టక్కర్లేదు, అడ్మిట్ కార్డులు ఇచ్చేస్తాము అంటున్నారు. అడ్మిట్ కార్డులు, ఫీజులు సమస్య కాదు ఇక్కడ. గత 2 సంవత్సరాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు వాళ్ళందరూ కూడా. మళ్ళీ ఇదే టెంపో ఎలా వస్తుంది, మళ్ళీ ఆ సీట్ వస్తుందా రాదా, ఇదే విధంగా లీక్ అవుతా ఉంటే భారత భవితవ్యం ఏంటి? మేము నీట్ ఎగ్జామ్ కి అప్పీల్ అవ్వాలా లేదా? ఎందుకంటే స్టాలిన్ బిగించేశారు ఆల్రెడీ. ఎందుకంటే గతంలో తమిళనాడులో ఏంటంటే అసలు నేషనల్ వైడ్ గా ఈ సీట్లు కేటాయించడం అనేది మాకు ఇష్టం లేదు, మేము తమిళనాడులోనే విడిగా ఎగ్జామ్ పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మూవ్ చేశారు. దానికి సంబంధించి అది ఇంకా ఇప్పుడున్న విజయ్ సర్కార్ని ఆయన ఈ రోజు విజ్ఞప్తి చేశారు. నిజంగానే గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు పెడుతున్నప్పుడు అవి సజావుగా సాగుతున్న పరిస్థితి 1-2 రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మెడికల్ సీట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోకపోతే దాని పర్యవసనాలు చాలా విపరిణామాలకి దారితీసే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఖచ్చితంగా నాట్ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ విషయాన్ని దాని నుంచి తప్పించుకోవాలి, అది వదిలేసేయాలి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. అలాంటప్పుడు పదే అంటే 2024లో జరిగింది, ఇప్పుడు 2026లో జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? సుప్రీంకోర్టు కానీ లేదంటే భారత ప్రభుత్వం కానీ ఆ రోజే 2024లోనే ఈ నీటి ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి టెర్రరైజ్ చేసే విధంగా వాళ్ళని శిక్షించారా? వాళ్ళని ఎవరిని బాధ్యులు చేశారు? ఎవరన్నా డిస్మిస్ అయ్యారా చెప్పండి? ఉద్యోగస్తులు కానీ దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరైనా డిస్మిస్ అయ్యారా? ఈ రోజుకి లేదే. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా మనం అందరం కూడా చర్చించుకుంటాం, పేపర్లో వస్తుంది, కాసేపు సంచలనంగా మారింది, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలా ఉండకూడదు కదా. ఒక లీకేజ్ జరిగినప్పుడు ఎవరైతే లీకేజీకి బాధ్యులో వాళ్ళని సాక్ చేసేయాలి, వాళ్ళని పనిష్బుల్ చేసేయాలి. రెండో వాళ్ళు ఇట్లాంటి జరిగితే కనుక మన ఉద్యోగాలకి ఇవి ఉండదు, లేకపోతే జైలు పాలవ్వాల్సి వస్తుంది, లేకపోతే లైఫ్ పడుతుంది. ఇట్లాంటి శిక్షలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అలా లేదు కాబట్టే ఈ రోజు రిపీట్ అవుతా ఉంది అనేది నేనంటాను. ఇప్పటికైనా భారత ప్రభుత్వం కళ్ళు తెరిచి నాట్కి సంబంధించి కానీ ఈ అంటే నాట్ అంటే నిర్వహణ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని పకడ్బందీగా మంచి వాళ్ళతో చేయటం, అదేవిధంగా ప్రోటోకాల్ సరిగా ఉండే విధంగా, భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా రక్షణాత్మకంగా నీటిని నిర్వహించాల్సిన అవసరం అయితే దీనిలో కనిపిస్తా ఉంది. ఓకే అండి. ఎస్ మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. అండ్ అదే విధంగా వెంకట్ గారు జాయిన్ అయ్యారు, అండ్ అదే విధంగా సయ్యద్ బాషా గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ మార్నింగ్. ఎస్ వెల్కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మల్లేశ్వర్ గారు, సో ఒకటైతే క్లియర్, ఈ ఎగ్జామ్ ఇందాక మస్తాన్ రావు గారు అన్నట్లుగా గతంలో కూడా పేపర్ లీకులు జరిగాయి. అయితే అప్పుడు కూడా ఇంత కఠినంగా వ్యవహరించలేదు. ఏకంగా ఎగ్జామ్ నే రద్దు చేయడం వల్ల ఒకటి స్టూడెంట్స్ కూడా చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. అంటే దీనివల్ల ఇంపాక్ట్ 2 years 3 years కంటిన్యూగా దాని గురించి నీట్ కోసం ప్రిపేర్ అయిన విద్యార్థులు చాలా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళ మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఈవెన్ ఫ్యామిలీస్ కూడా ఏ రకంగా చాలా మదన పడుతూ ఉంటారు. ఏం చేయాలి ఏంటి, వాళ్ళకి ఏం అర్థం కాని సిచ్యువేషన్స్. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నిజంగానే అంటే ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తే ఈ ప్రాబ్లం కి ఇది సొల్యూషనా? ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ టైం, చాలా సార్లు గతంలో కూడా రిపీట్ అయింది కాబట్టి. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి మరి నమస్కారం. ఇది ఎందుకంటే వాస్తవంగా అన్ఫార్చునేట్ ఈ పేపర్ లీక్, అందులో వైద్య విద్యకు సంబంధించినటువంటి లీక్ కావడము, దాన్ని రద్దు చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే దాదాపుగా ఫస్ట్ అటెంప్ట్ లో నీట్ ద్వారా సాధించినటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటాయి. దానికి ఒక మెరిట్ స్టూడెంట్స్ కి అలా ఒక రకంగా చెప్పాలంటే అన్యాయం జరిగిందని భావించాలి. దాదాపుగా 2, 3, 4 అంటే ఒక లక్ష్యం కొరకు చదువుతున్నటువంటి వాళ్ళు ఒక 4-5 సార్లు కూడా అటెంప్ట్ చేసి
దాన్ని సాధించే దిశగా పోతున్నటువంటి క్రమంలో ఇవాళ అడ్డదారులతోటి ఒక లీకేజీ వ్యవస్థ అంటే లీక్ వీర్లను తోటి ఇవాళ పేపర్ కొనుగోలు చేసి ఇవాళ మొత్తం భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనకు చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా 2024లో జరిగినటువంటి పరిస్థితి ఇంతకుముందు నీట్ విషయంలోనే కొంత తప్పిదాన్ని మరి ఎన్టీఏ సరిదిద్దే ప్రయత్నం చేస్తే ఇటువంటి సమస్య పునరావృతం అయ్యేది కాదు. ఎందుకంటే గతంలో కూడా 720కి 720 మంది మార్కులు 67 మందికి వచ్చింది అనే దాని మీద బలమైన ఆరోపణలు ఉన్నాయి. దానికి రకరకాల సంజాయిషీ ఇచ్చిన దాని మీద విపక్షాలు మొత్తుకున్నా కూడా దాని మీద కొంత కఠినమైనటువంటి వ్యవస్థ నడిపించినటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా మరి ఈ లీకులు అనేది ఒక కేంద్ర ప్రభుత్వానికే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా వారు నిర్వహించినటువంటి 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిఫరెంట్ హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ కావచ్చు, ఇటువంటి కొన్ని లీకులు జరుగుతున్నటువంటి సందర్భాలు చూసినాం. కానీ కట్టడి చేసేదంటే కొంత ప్రభుత్వాలు విఫలమైనవనే భావించాలి. ముఖ్యంగా మస్తాన్ సార్ చెప్పిందంటే కొంత నేను కూడా ఐక్యభవిస్తా. ఇప్పుడు ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ ఒక నేరానికి పాల్పడ్డ వ్యక్తికి వారికి జీవితాంతం అంటే ఇప్పుడు డెఫినెట్ గా ఇది బయటకు వస్తుంది. నేను దొరికితే జీవిత కాలంలో నేను భార్య పిల్లలకు నోచుకోను అనే భయం గనక సృష్టించే చట్టాలు కనుక వస్తే డెఫినెట్ గా ఇవి అటువంటి అక్రమాలకు అటెంప్ట్ చేయకుండా ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా మన గతంలో కూడా చూసినాం, వాళ్ళ కోచింగ్ సెంటర్స్ కు పేరు రావడం కొరకు కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా ఇవి కొంత ఎంటర్టైన్ చేస్తున్నట్టు మనం గతంలో అనేక సందర్భాలు విన్నాం. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లకు పేరు రావాలనే దాని కొరకు మెరిట్ చూపెట్టుకోవడానికి, మెరిట్ ప్రచారం చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం గతంలో చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కొంత మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందని భావించాలి. అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నిన్న ఎగ్జామ్ పర్ఫామ్ చేసినంత ఈజీగా మళ్ళీ కండక్ట్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మానసికంగా ఆందోళన ఉంటుంది. తర్వాత వారికి ఈ ఒక అపనమ్మకం అంటే మనం ఎంత కష్టపడి చదివినా కూడా వాళ్ళకు ఇప్పుడు అక్రమార్కులకు ఇటువంటి దొడిదారి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదా అనే దాని మీద కొంత అపనమ్మకం కూడా ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా నీట్ ఆఫ్లైన్ తో పాటు ఆఫ్లైన్ కాకుండా ఇలా మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనము ఆన్లైన్ వ్యవస్థ కూడా వాడుకుంటా ఉన్నాం. ఆన్లైన్ వ్యవస్థను కనుక మనము కొంత దాన్ని ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ మన ఎన్టీఏ కనుక ఆలోచించి ఆన్లైన్ లో కూడా దాదాపుగా మనకు మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అలా అంటే అలా కూడా అక్రమాలు జరగడానికి అవకాశాలు ఉన్నా కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ ని కనుక అడాప్ట్ చేసుకునే పరిస్థితి కనుక తీసుకొస్తే మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరగకుండా ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక కఠినమైనటువంటి శిక్ష అంటే ఒకటి ఇంకా నిర్ధారణ అయినా అంటే ఒక ఏదో ఆరోపణలతో ఎవరినో పట్టుకపోయి ఎక్కడో శిక్ష వేసేది కాదు. కరెక్ట్ గా వాడికి నేరస్తులు అనేది ప్రూవ్ అయ్యే పరిస్థితి కనుక ఉంటే ఇది డెఫినెట్ గా ఇది ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఒక రేపిస్ట్ ను వారికి కఠినమైన శిక్ష పడితే అంటే చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు మల్లేశ్వర్ గారు మీరు కూడా. ఎందుకంటే ఈ కోచింగ్ సెంటర్స్ కూడా ఈ ర్యాంకింగ్ కోసం ఎంత దూరం వెళ్తున్నాయి, ఈవెన్ ఈ మెరిట్ వ్యవస్థని హ్యాండిల్ చేసేంత వరకు వెళ్ళిపోతున్నాయి ఈ కోచింగ్ సెంటర్స్ కూడా. ఆ రకంగా అదే జరుగుతుంది. ఇప్పుడు కాలేజీలకు కట్టే ఫీజుల కంటే ఎక్కువగా కోచింగ్ లకు పెట్టాల్సిన పరిస్థితి. డబ్బులున్న వాళ్ళు మెరిట్లు సాధిస్తారు, కష్టపడి చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఈ కోచింగ్ సెంటర్ల ప్రభావంతో నడుస్తున్నటువంటి మన గతంలో కూడా లీక్ అయిన సందర్భాలలో కోచింగ్ సెంటర్ యజమానులే
అక్యూజ్డ్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇటువంటి సందర్భాలలో ఈ సిస్టాన్ని మనము టోటల్ గా అవాయిడ్ చేసే విధంగా ఉండాలంటే ఒకటి కఠినమైన శిక్ష ఉండాలి. రెండవది వారికి అంటే ఆ తప్పుడు మార్గంలో పోతే వణుకు ఉండాలి. వాడికి వెన్నులో వణుకు పుట్టే విధంగా అంటే అవసరం అనుకుంటే వాడి ఒక శిక్ష అంటే లైఫ్ లాంగ్ శిక్ష కాదు, అవసరం కూడా ఎన్కౌంటర్ చేసేంత పరిస్థితి కూడా చట్టాలు మళ్ళీ వస్తానండి మల్లేశ్వర్ గారు, మళ్ళీ వస్తాను. అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఇవాళ విధవులకు ఆ శిక్ష కూడా అవుతుంది. ఓకే ఓకే అండి. ఎస్ గురునందం గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, సౌమ్య గారు. సో సునీత అండి నా పేరు. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే లక్షలాది మంది తెలుగు విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. వారు చాలా ఆశలతో ఎన్నో మంచి, ఇందాక మస్తన్ రావు గారు చెప్పినట్లు కీ పేపర్ చూసి చాలా మంది సంతోషపడ్డారు. ఓకే, నాకు ఖచ్చితంగా ఈసారి సీట్ వస్తుంది, నేను మంచి మార్క్స్ గెయిన్ చేస్తానని కష్టపడి చదువుకున్న వాళ్ళే ఇంపాక్ట్. కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ పనిష్మెంటా ఏంటో అర్థం కావట్లేదు. సో ఏపీ గవర్నమెంట్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? నమస్కారం అమ్మ, ప్యానల్లో ఉన్న వారందరూ కూడా. నీట్ ఈజీ రద్దు అనేది ఈ రోజున అట్లా చూడాలని అనుకోలేదు మనం. కానీ మేము ముందుగా అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి జరిగినటువంటి బాధ తత్వ హృదయంతో వాళ్ళకి కూడా ముందు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత. అంటే అందరూ, అన్ని పార్టీలు, అందరూ సమాజంలో ఏది జరిగినప్పటికి కూడా మనం బాధను వ్యక్తం చేయాలా. అది ఒక అంశం అయితే మీరు ఇందాక చెప్పారు, లక్షలాది మంది తెలుగు వాళ్ళు రాశారనేది. ఆంధ్రప్రదేశ్ లో 185 సెంటర్లలో 45,000 మంది దాదాపుగా ఎగ్జామ్ రాయటం జరిగింది. ఇది దాదాపుగా ఒక 45 పట్టణాల్లో రాయటం జరిగింది. ఇది అంతా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము బాధ వ్యక్తం చేస్తున్నాం. మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఆపాదించడం కాదు, కానీ దీనికి ప్రత్యేకమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని నిబద్ధత చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఆఫ్లైన్ ఆన్లైన్ అనే దానికి మన భారతదేశంలో 445 సెంటర్లలో దాదాపుగా 14 విదేశాల్లో 23 లక్షల మంది రాసే అంత పెద్ద నీటు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ వ్యవస్థకి సరిపోయే విధంగా మౌలిక సదుపాయాలు మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత. మన యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా చూసుకొని, మనకున్నటువంటి టెక్నాలజీ, మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు చూసుకొని బేరు చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఇందాక మస్తాన్ రావు గారు కానీ, మరి అదేవిధంగా మల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క చట్టాల్ని సమగ్రంగా ఎక్కడ కూడా నిర్వర్తించట్లేదు, ఈ దోషులను కఠినంగా శిక్షించట్లేదు అనేది. దిశ చట్టం చేసిన తర్వాత ఎంత మేరకు ఎన్ని ఆగినాయి, ఇవన్నీ మనందరం కలిసి చేయాల్సినటువంటి బాధ్యత. మన తల్లిదండ్రుల మీద కూడా చాలా బాధ్యత ఉంది. వీటిలో చాలా మంది అత్యాశపరులు ఉన్నవాళ్లే కాదు, దీంట్లో లేనివాడు కూడా 0.1% కొంతమంది ఏదో ఒక విధంగా ఆ లీక్ అయితే దాన్ని వశపరుచుకొని మనందరం ముందుకెళ్లాలన్నట్టు కొత్త దుర్బుద్ధి తల్లిదండ్రులకు ఉంది, అక్కడ ప్రైవేటు సంస్థలకు ఉంది, వ్యవస్థలకి ఉంది. దీన్ని ఈ రోజున మనం ఒక అంశం ఏంటంటే, ఎయిమ్స్ కి ఇవాళ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అథారిటీ అనేది జనాల్లో వస్తున్నటువంటి ఒక అంశం. ఇది ఇప్పుడే కాదమ్మా, ఎప్పుడూ మన విద్యా సంస్థల్లోనే కాదు, అన్ని సంస్థల్లో కూడా ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఆన్లైన్ లో కాకుండా ఈ సైబర్ నేరాలు చేస్తున్న వాళ్ళకు కూడా చాలా శిక్షలు పడతా ఉన్న నేపథ్యంలో ఏం ఆగట్లేదు. కానీ మనలో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. విద్యా సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ర్యాంకింగ్ కోసం ఏదైతే ఆరాటం పోటీ పడతా ఉన్నారో, వాళ్ళ దగ్గర ఏదైతే ఫీజులు దండుకుంటున్నారో, ఏదైతే తల్లిదండ్రులు వెళ్ళి ఈ కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడి ఎక్కువగా రాత్రింబగళ్ళు బైహార్ట్ చేస్తూ ఈ గెస్ట్ పేపర్లు రిలీజ్ చేయటం, ఇంకో ప్రహాసనం ఇది. దీని ఒక అసలు ఈ ఎడ్యుకేషన్ లో దీన్ని ఏమంటామంటే ఒక నల్ల చీకటి రాత్రుల్లాగా ఉండేటువంటి కోణం కూడా ఈ విద్యా వ్యవస్థ భారతదేశంలో వేళ్లూరుకుపోయింది. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు, ఎవరైతే ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు
ఎవరైతే ఉన్నారో వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ వ్యవస్థ అంతా కూడా ఒక దీంట్లోకి వెళ్ళిపోయింది. దాన్ని మనం ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఎట్లా ఉంది? దీనికి ఒక చట్టాన్ని ఎగ్జాక్ట్లీ ఒకటి మీరు అన్నట్లు ఒకటి ఏంటంటే కూడా నాట్ ఓన్లీ ఇప్పుడు అన్ని జిల్లాలకు పాకింది, అన్ని జిల్లాల్లో కూడా ఈ గెస్ట్ పేపర్ ఆల్మోస్ట్ అందరికి వచ్చి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా స్ప్రెడ్ అయింది. సో ఈ లెక్కన చూస్తే కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందన్న ప్రశ్నలు కూడా ఒక పక్క లేవని. ఎందుకంటే May 3 కి ఎగ్జామ్ జరిగితే 7th కి ఈవెన్ మనకు పేపర్ ఇది సేమ్ మ్యాచ్ అయింది, పేపర్ లీక్ అయిందని 5 minutes బిఫోర్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అప్పుడే ఓపెన్ చేస్తారు 15 minutes బిఫోర్, ఐ థింక్ సో. ఓపెన్ చేసిన 5 నిమిషాల బిఫోర్ అయినా తెలుస్తుంది, అప్పటికైనా ఆపేయచ్చు. బట్ అలా జరగలేదు. 7 days తర్వాత దీని గురించి బయటకు వచ్చింది. అమ్మా, ఇక్కడ 180 ప్రశ్నలు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో గెస్ట్ పేపర్ నుంచి వచ్చినటువంటి దాంట్లో లీక్ అయినాయి అనేది స్పష్టంగా మనకి పట్టుకున్న దగ్గర అర్థమైంది. అర్థమైన తర్వాత దీనికి మీడియా గాని, సోషల్ మీడియాలో గాని, వస్తున్నటువంటి పత్రికల్లో గాని అటు నుంచి రాజస్థాన్ నుంచి తర్వాత హైదరాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ఇట్లా ప్రయాణం చేసింది అనేది ఒక వార్త వస్తా ఉంది. దాంట్లో శాస్త్రీయంగా ఇప్పటిదాకా సిబిఐకి ఇచ్చిన తర్వాత, ఎంక్వైరీ చేసిన తర్వాత ఇంకా అక్కడ దాకా అపోహలు అంటే ఒక అపోహ సింపుల్ అండి గురునందం గారు, ఒక అపోహతో దేశమంతటా ఒక ఎగ్జామ్ ని రద్దు చెయ్యరు. అపోహ అంటే ఎందుకంటే ఎన్టీఏనే యాక్సెప్ట్ చేసింది, ఇది పేపర్ లీక్ అయింది, ఇదంతా రద్దు చేయాల్సిందని గట్టిగా చెప్తేనే రద్దు చేయాల్సి వచ్చింది కదా. కాదమ్మా, ఓడంటే కొండంతా ఓడన్నట్టుగా కాకుండా, కొండంతో వెలుకుని పట్టినట్టు కాకుండా, మేము ఎన్డీఏ గాని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ గాని ఒక ప్రక్షాళన చేయాలా. ఒక అంశాన్ని పరిగణలో తీసుకున్నప్పుడు, ఒక అపోహలు వచ్చినప్పుడు వాటిని ప్రక్షాళన చేసి పారదర్శకంగా మళ్ళా నిర్వర్తించగలిగేటువంటి సమర్థత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, వీటికి కానీ సమర్థమైనటువంటి చాలా మంది 2 లక్షల మంది దీంట్లో పాల్గొన్నారు. ఎవరు మొత్తం ఇన్సులేటర్లు గాని, ఎగ్జామ్ కండక్ట్ చేసే సిబ్బంది గాని, దానికి నెట్వర్కింగ్ అంతా ఉంది. ఎవరో ఒక వ్యక్తి స్వార్థం కోసం లీక్ చేసినటువంటి అంశం 23 లక్షల మందిని ప్రభావితం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది తప్పకుండా బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది మేము బాధ్యత వహిస్తాము, మేము తప్పు చేసినట్టుగా మేము తీసుకుంటాం బాధ్యత, తప్పకుండా మేము ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 weeks లోనే ఎవరికి ఇబ్బంది లేకుండా సిస్టమ్ ని ఛానలైజ్ చేసి రేపు ఈ యొక్క సంవత్సరం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా. ఓకే అండి, విల్ కన్సిడర్ ఇట్ అండి, ప్లీజ్ వెయిట్. ఎస్, అండ్ అదే విధంగా గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. సతీష్ గారు గుడ్ మార్నింగ్. వస్తానండి మళ్ళీ మీ దగ్గరికి. సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో 1 కాదు 2 కాదు 5 సంవత్సరాలలో 4 సార్లు పేపర్ లీక్ అయింది. అందుకనే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏని ఏర్పాటు చేసింది, ఒక వ్యవస్థని సెపరేట్ గా పెట్టింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీనే పెట్టేసింది. సో దట్ ఇంకా ఇప్పటి నుంచి అదే రెస్పాన్సిబుల్. ఒక ఏజెన్సీని పెట్టిన సిచ్యువేషన్ సొల్యూషన్ అయితే 0, మళ్ళీ అదే ఉంది. ఏజెన్సీ ఉన్నా ఎన్టీఏ వచ్చినా కూడా పెద్దగా మార్పేం లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయిందా? సునీత గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో వారందరికీ కూడా ప్యానలిస్టులకి నమస్కారం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వమా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలా లేకపోతే ఎన్టీఏనా అనేది అది చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎన్టీఏ బాధ్యత తీసుకుంటూ ఎన్టీఏనే టోటల్ గా అన్ని రాష్ట్రాలకు కండక్ట్ చేసుకుంటూ నీటి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కాదు ఎన్టీఏకి ఇచ్చాము. సో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇస్తే మరి ఇలాంటి జరగడం అనేది నీట్ పేపర్ లీకు 23 లక్షల మంది విద్యార్థుల మీద కొంత ఇంపాక్ట్ పడడం, ప్రభావం పడడం, మెంటల్ స్ట్రెస్ డెఫినెట్ గా అంత బాధాకరం చెప్పాలంటే. దాంతో పాటుగా ఇది ఒకటి కాదు, ఇక్కడ కేరళలో మొదలై రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి మిగతా రాష్ట్రాలు కూడా స్ప్రెడ్ అయింది, అదంతా కూడా ఉందని చెప్పేసి అది తెలుసుకున్న తర్వాత, ఎవిడెన్స్ వచ్చిన తర్వాత, నిర్ధారణకు వచ్చిన తర్వాత నీట్ క్యాన్సిల్ చేశారు. సో అదంతా ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు బ్రైట్ స్టూడెంట్స్ కంటే, బ్రైట్స్ మెడికల్ ఆస్పిరెంట్స్ కంటే కూడా వాళ్ళకి వచ్చే మార్కుల కంటే కూడా రేపొద్దున లీక్ అయిన తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆలోచన. అందుకే వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. డెఫినెట్ గా ఇది ఎవ్వరు కూడా సమర్థించకూడదు. ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి. అంటే 5 years నుంచి అండి,
5 years నుంచి 4 times పేపర్ లీక్ అయ్యిందంటే ఇంకా ఎన్ని రోజులు చూస్తారు? ఎన్ని రోజులు దీనికి టైం పడుతుంది చెప్పండి. కొంత ఇక్కడ ఎక్కడో లూప్ హోల్స్ కనపడతా ఉన్నాయి. నేనేమంటా అంటే డెఫినెట్ గా ఎవరిని కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, ఎన్టీఏ బాధ్యత తీసుకుంది. ఇప్పుడు మాదే దగ్గర లోపం ఉంది, డెఫినెట్ గా మేము బాధ్యత తీసుకుంటామని. రెండవది, ఎక్కడైతే ఆ కోచింగ్ సెంటర్స్ కానీ లేకపోతే ఆఫీసర్స్ స్పెషల్ గా ప్రింటింగ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఏవైతే సెంటర్స్ కి వెళ్తా ఉన్నాయో ఆ మధ్యలో ఎవరు ఏంటి అనేది, ఎవరు చేస్తున్నారు ఇట్లాంటి అని వాళ్ళందరి మీద కూడా కఠినంగా శిక్షలు పడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూస్ గా ఇది ఒకటే కాదు, నీట్ ఒకటే కాదు, మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. ఇప్పుడే 2004 నుంచి దానికంటే ముందు నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. 2004 నుంచి 2014 దగ్గర 6 సార్లు అయింది. 6 సార్లు పేపర్ లీక్స్ అయినట్ట, రకరకాల పేపర్ లీక్స్. అవన్నీ నేను పోదలుచుకోలేదు, కావాలంటే చెప్తాను. కానీ నేను ఎందుకు అంటున్నానంటే ఇలాంటివన్నీ కూడా కఠిన శిక్షలు వస్తేనే, చట్టాలలో మార్పులు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా రేపొద్దున ఇలాంటి చేస్తే రేపొద్దున జీవిత ఖైదో లేకపోతే ఇంకొక ఇంప్రిజాన్మెంటో ఏదో జరిగితే ఉంటే డెఫినెట్ గా భయపడతారు వాళ్ళు. రెండవది ఏంటంటే చట్టాల మార్పులతో పాటు ఈ టెస్ట్ ఏదైతే ఉందో నీట్ టెస్ట్, మిగతా ఎంట్రన్స్ టెస్ట్లు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్యూటర్ బేస్డ్ కి వచ్చాయి. దీన్ని కూడా కంప్యూటర్ బేస్డ్ తీసుకొస్తే ఇలాంటి అవకతవకలు కానీ, అక్రమాలు కానీ, లేకపోతే పేపర్ లీక్స్ కానీ డెఫినెట్ గా వాటిని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అది నేను అనుకుంటా అవి డెఫినెట్ గా తీసుకుంటారు. మేము కూడా అపీల్ చేస్తాం ఇట్లాంటి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, మస్తాన్ రావు గారికి ఏదో సబ్మిషన్ ఉందంట, ఏంటి మస్తాన్ రావు గారు ఏం అడుగుతారు? వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూరు లేదంటే ఇరాన్ యుద్ధంలో మనం చమురు పెట్రోల్ ధరలు అదుపు, ఇవన్నీ కూడా క్రెడిట్ తీసుకుంటుంది కదా ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈ వైఫల్యాల మీద మీరే చెప్పారు కదా 6 లీకులు జరిగాయని, దీని మీద మీరు బాధ్యత ఎందుకు తీసుకోరు? మరి అట్లాంటి వాటి ముందు క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు ఇట్లాంటి వాటి ముందు కూడా కుటుంబాలు వాళ్ళ యొక్క పిల్లలు ఆ కన్నీరు మునిందా నడుస్తున్నారండి. దానికి ఎవరు? నా క్వశ్చన్ అవ్వలేదండి, మీరు మధ్యలో రియాక్ట్ అయ్యారు. నేను అనేది ఏంటంటే ఇన్ని లక్షల కుటుంబాలు, ఇన్ని విద్యార్థులు, నేననేది వేరే ఆరోపించట్లేదు, మీరే అన్నారు గత 2015 నుంచి 6 సార్లు అయిందన్నారు. ఎక్కడ బాధ్యత తీసుకున్నారు? ఎక్కడ జరిగింది? 2004 నుంచి 14 వరకు అని చెప్పిన 2004 నుంచి 14 వరకు అని చెప్పిన ఎవరు నీటి గురించే మాట్లాడితే ఏ గవర్నమెంట్ సార్ నీటి గురించే మాట్లాడితే 2014 నుంచి చెబుతున్నా నేను. ఒక నిమిషం మస్తాన్ రావు గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక చిన్న పాయింట్. సరే, మీరు అన్నట్లు ఆ టైంలో ఏ గవర్నమెంట్ ఉందా ఇదే అని కాదు. సో మీరు వచ్చిన తర్వాత టెక్నాలజీ చాలా ఎన్హాన్స్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, GPS, ఈవెన్ 5G నెట్వర్క్ ని బ్లాక్ చేయడం కానీ, ఇంత టెక్నాలజీ ఇంత ఉన్నా కూడా మనం ఫెయిల్ అవుతున్నాం కదా. నేను అదే చెప్తున్నాను. నేను కూడా సపోర్ట్ చేయట్లేదు కదా ఎక్కడ కూడా. ఇప్పుడు మస్తాన్ రావు గారు అంటున్నారు, ఎస్ డెఫినెట్ గా అన్ని విషయాల్లో తీసుకుంటది, సీరియస్ తీసుకుంటది. ఈసారి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అప్పీల్ కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే క్యాన్సిల్ అయింది ఇది, అంటే రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయింది. రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకోవాలి. చెప్పాలంటే రాష్ట్రాలు ఎవరైతే కండక్ట్ చేశారు ఎగ్జామ్స్, ఈవెన్ తెలంగాణ మిగతా రాష్ట్రాలు కూడా తీసుకోవాల్సి. నేనేమంటున్నా, సపోర్ట్ చేయట్లేదు, ఇట్లాంటివి మాత్రం జరగకూడదు, చట్టాలు మార్చాలి. దాంతో పాటుగా ఏదైతే కంప్యూటర్ బేస్డ్, ఏది మాన్యువల్ బేస్డ్ నుంచి కంప్యూటర్ బేస్డ్ కి మనం షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఎన్టీఏ కూడా మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం కాదు, అంటే ఈ ఎన్టీఏ ఏదైతే ఉందో కండక్ట్ చేస్తా ఉందో వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఒక నిమిషం అండి, సయ్యద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత గారు. సో సొల్యూషన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఎగ్జామ్ రద్దు చేస్తే సొల్యూషనా? సో దీని వెనుక పెద్ద మాఫియానే ఉంది. 1 కాదు 2 కాదు, మొత్తం ఇండియా వైడ్ గా ఒక విద్యా వ్యవస్థ పైన ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు పిల్లలు అక్కడ ఈవెన్ విద్యార్థి సంఘాల నేతలు కూడా ఈ రోజు అందరు కూడా రోడ్డుపైకి వచ్చేసి సింపుల్ గా డాక్టర్ డిగ్రీ ఫర్ సేల్ అని ప్లాకార్డులు పట్టుకొని ఉన్నారు. దీని వల్ల డాక్టర్ విద్యా వ్యవస్థ పైన ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏంటి ఒక ఎగ్జామ్ రద్దు చేస్తే దీనికి సొల్యూషనా? ముందుగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి, జీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. మేడం, మీరు చెప్పినట్టుగా అలాగే పెద్దలు చాలా మంది మాట్లాడారు. వ్యవస్థ ఎలా తయారైందంటే పేరెంట్ కూడా నా స్టూడెంట్ కి ర్యాంక్ ఫస్ట్ రావాలి, నేనే ఇండియాలో నంబర్ 1 ర్యాంక్ నా కొడుకు రావాలనే తాపత్రం పెరిగిపోయింది. అలాగే కోచింగ్ సెంటర్ల వ్యవస్థ కూడా ఎలా దిగజారిపోయిందంటే డబ్బులు ఇచ్చి మనం ర్యాంకు తెచ్చుకునే స్టేజ్కి వచ్చాం అనమాట. అంటే పేరెంట్ స్టూడెంట్ మెంటాలిటీ ఎలాగైనా సరే
ఇండియాలో ఇది నీట్ అనేది నేషనల్ గా జరుగుతుంది కాబట్టి ర్యాంక్ కూడా నాకు నేషనల్ లెవెల్ రావాలి, మా అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలి, కోచింగ్ సెంటర్ కూడా మాకే మంచి ర్యాంక్ రావాలని తాపత్రంతో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అట్లాంటప్పుడు కోచింగ్ సెంటర్లకు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి? తీసి పడేయచ్చు కదా, వాటిని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని డెవలప్ చేయొచ్చు కదా. ఆ కోచింగ్ అంత హై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని కోచింగ్ సెంటర్లు ఉంచే బదులు ఎంతో కొంత వాళ్ళకి జీతాలు పెంచేసి వాళ్ళని కాలేజీలలో పెట్టొచ్చు కదా. ఈ పరిస్థితి ఎందుకు మనకి? కాలేజ్ వాళ్ళు నీటికి ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి మళ్ళీ సపరేట్ కోచింగ్ వాళ్ళే ఇస్తున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు వాటిని క్యాష్ చేసుకుంటున్నాయి. నిజంగా చెప్పాలంటే వ్యవస్థలో మార్పు జరగాలి. మీరు చెప్పినట్టుగా ఇది ఒప్పుకోవాల్సింది మేము కూడా. ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ వెతుకుతారు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టు, మస్తాన్ గారు చెప్పినట్టు, ఇంకా మన మల్లేశ్వర గారు చెప్పినట్టు దీన్ని మనం ఎంసెట్ లాగే ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే గనక 99% ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే నీట్ అనే ఎగ్జామ్ అనేది నేషనల్ గా జరుగుతున్నప్పుడు ఎక్కడో చాట ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా లీకేజ్ ఉంటుంది. ఎందుకంటే 5 minutes ముందు పేపర్ ఓపెన్ చేస్తారు. ఆ 5 minutes కూడా ఇన్విజిలేటర్ అవకాశం ఉంది కాబట్టి ఇన్విజిలేటర్ కనుక వాట్సాప్ ద్వారా కానీ ఇంకో విధంగా కానీ పేపర్ బయటికి పంపిస్తే వాళ్ళకి నచ్చిన సెంటర్ లో లేట్ గా వెళ్ళిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. అక్కడ పేపర్ లీకేజ్ జరుగుతుంది. మాక్సిమం ఆ 5 minutes లో జరుగుతుంది. లేదంటే వాళ్ళకి హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే గానీ పేపర్ లీకేజ్ జరగదు. ఎక్కువగా మాక్సిమం ఈ పేపర్ లీకేజ్ అనేది ఇన్విజిలేటర్ వల్లగే జరుగుతుంది. ఈ సెంటర్ లో మాత్రమే జరుగుతుంది. హై లెవెల్లో దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు. ఆ 5 minutes ఏదైతే టైం ఉందో ఆ పేపర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వాట్సాప్ విధానం ద్వారా కానీ లేదంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ ద్వారా కానీ పేపర్ బయటకు వస్తుంది. అది అలా ఇప్పుడు ఈ రోజులో టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి పేపర్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతుంది. సో ఇది తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే సొల్యూషన్ కూడా మనం వెతకాలి. ఇది ఒక భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసే పద్ధతి ఇది. ఎందుకంటే ఒక MBBS డాక్టర్ పద్ధతిగా చదువుకొని అతను ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత పబ్లిక్ కి సేవ చేసే విధానం వేరుగా ఉంటుంది, ఇలా పాస్ అయ్యి చేసే విధానం వేరుగా ఉంటుంది. అందుకనే గట్టిగా ఆర్థిక వ్యవస్థలు రావాలి అంటే సిస్టమ్ కూడా మారాలి. తప్పు చేస్తే జీవితంలో నీట్ ఎగ్జామ్ రాయకూడదు, ఇన్విజిలేషన్ చేయకూడదు, కోచింగ్ సెంటర్ కి పరిమితి ఇవ్వకూడదు. ఆ రకంగా చట్టాలు చేస్తే గానీ భయం వస్తుంది. ఒకటి సిస్టమ్ మారాలి, మీరు అన్నట్లు సిస్టమ్ కూడా మారాలి డెఫినెట్లీగా. ఈవెన్ సమాజంలో కూడా చాలా మార్పులు జరగాలి. ఎందుకంటే పేపర్ లీక్ అయిందనే కాదు, కొన్న వాళ్ళది కూడా తప్పే. ఈవెన్ పేరెంట్స్ తీసుకునే ఈ విషయం కూడా నేను చెప్పాను, ఎందుకంటే మిమ్మల్ని అడగడం కానీ నేను కూడా దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈవెన్ పేరెంట్స్ అంటే లక్షలు ఇచ్చి మరి ఒక పేపర్ ని కొనుక్కుంటున్నారంటే ఆ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది సమాజంలో. ప్రజలు కూడా ఏ రకంగా ఆలోచిస్తున్నారు. డబ్బున్న వాడికి మెరిట్ ఇట్లా చిటికెలో వచ్చేస్తుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ ఇంకొకటి, సరే మీరు గవర్నమెంట్ నుంచి ఇన్ని రిపీటెడ్ గా లీక్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు NTA పెట్టారు, ఓకే మంచి విషయమే, అందరూ ఎంతో కొంత కాస్త నమ్మకం ఉందని అనుకో. బట్ NTA పైన రిపీటెడ్ గా అలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ NTA క్యాపబులా అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ లీక్స్ కి NTA క్యాపబులేనా? అసలు ఇంత జరుగుతుంటే మరి కేంద్రం దాన్ని తీసేయచ్చు కదా, పెట్టుకొని ఎందుకు? అదే మేడం, ఆ పనిలోనే ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు తప్పకుండా దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇది 1 సార్లు 2 సార్లు కాదు 4 సార్లు జరుగుతుంది కాబట్టి ఇక జీవితంలో ఇలా పొరపాటు జరగకుండా తప్పకుండా సెంటర్ మీద యాక్షన్ తీసుకుంటుంది. దానికి మేము బాధ్యత వహిస్తున్నాం. తప్పు జరిగినప్పుడు వహించాలి, దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా మాకు ఇవ్వాలి. తప్పకుండా దీని మీద మేము గౌరీ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సో నేను ఇందాక ముందుగానే చెప్పినట్లుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. ఈ రోజు తెలంగాణలో కూడా ఎక్కడ పడితే అక్కడ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కిన పరిస్థితి. వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. మా భవితవ్యం ఏంటి? కుటుంబాలు ఆధారపడ్డాయి. సో ఏంటి, ఏ రకంగా జవాబు చెప్పబోతుంది తెలంగాణ ప్రభుత్వం? ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, జాతీయ స్థాయి ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తున్నటువంటి NTA ఉందో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో, కేంద్ర ప్రభుత్వం గతంలో ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఏజెన్సీని ఏర్పాటు ఐ థింక్ మీ నెట్వర్క్ ఇష్యూ ఉందండి గౌరీ సతీష్ గారు, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎస్ మస్తాన్ రావు గారు, సో ఒకటి క్వశ్చన్ అయితే క్లియర్, 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈవెన్ పిల్లలు అంత కష్టపడి చదువుతున్నారంటే వాళ్ళపైన ఒకటి కాలేజ్ కానీ కోచింగ్ సెంటర్ ప్రెషర్ ఒకవైపు ఉంటే, ఈవెన్
తల్లిదండ్రుల నుంచి కూడా ఒక ప్రెషర్ ఉంటుంది, ఖచ్చితంగా ర్యాంక్ కొట్టాలి, నువ్వు చేయాలి, రాయాలి అన్నట్టు కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా ప్రెషర్ తీసుకుంటారు, వాళ్ళు ఒక మెంటల్ ప్రెషర్ లో ఉంటారు. ఇప్పుడు ఎగ్జామే రద్దయిపోయిందంటే వాళ్ళు ఒక ట్రామాలో ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎన్టీఏ వచ్చేసి చెప్తుంది క్లియర్ గా, ఏంటి ఒక మీ ఎగ్జామ్స్ కి సంబంధించి ఫీజులు మేము రీఫండ్ చేసేస్తాం, ఎగ్జామ్ ఫీజులు మీరు యథావిధిగా చేసుకోండి అని. బట్ ఇప్పటి వరకు వాళ్ళు మెంటల్ ట్రామా, ఎగ్జామ్ రాసేంత వరకు ఒక ప్రెషర్ ఉంటుంది. అది మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎగ్జామా, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఎన్టీఏ క్యాపబుల్లా, ఇప్పుడు జరిగింది మళ్ళీ జరగదా, మళ్ళీ ఏం చేస్తారు అన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి ఏమనుకుంటున్నారు, సొల్యూషన్ ఏంటి? ఒక ఎగ్జామ్ రద్దు అయితే సొల్యూషనా? యాక్చువల్ గా ఇందాక నుంచి మనం చర్చించుకున్నట్టు అది 5 నిమిషాల ముందు కాదండి, 42 గంటలకు అది బయటకు వచ్చింది అనేది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ఇప్పుడు వాళ్ళు బిఎన్ఎస్ సెక్షన్స్ కింద వాళ్ళు చీటింగ్ అని ఇంకేదో కేసులు పెట్టారు. అంటే నేనేమన్నానంటే కనీసం 5 నిమిషాల ముందైనా ఎగ్జామ్ రద్దు చేయొచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. అప్పటి వరకు మనకు తెలుస్తుంది పేపర్ లో ఏమొచ్చింది ఏంటి, గెస్ట్ పేపర్ ఏంటి అని మనకు అప్పటి తెలిసిపోతుంది. సో ఆపేయచ్చు ఎగ్జామ్ అనుకుంటే. ఖచ్చితంగా 4 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయండి, 4 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఎన్టీఏ 4 సెట్స్ ఆఫ్ పేపర్ లో అది ప్రింటింగ్ సెక్షన్ నుంచి ఎక్కడి నుంచి అయితే జీపీఎస్ పెడతారు, జీపీఎస్ నుంచి పేపర్ ఓపెన్ చేసేటప్పుడు కూడా సీసీ కెమెరా ముందే ఓపెన్ చేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఈ విధమైన లీకేజ్ జరుగుతుంది అంటే ఇప్పుడే కాదండి, గతంలో ఇందాక మల్లేశ్వరరావు గారు చెప్పినట్టు 720 మార్కులకి 716 నుంచి 719 మార్కులు కూడా వచ్చాయి. అప్పుడే అనుమానాలు రేకెత్తాయి ఇట్లా ఎట్లా వస్తున్నాయి అనేది. ఎందుకంటే అసలు నీట్ అనేది చాలా కఠినమైన ఎగ్జామ్ అనమాట. అసలు ప్రశ్నాపత్రాలు రూపొందించేటప్పుడు కూడా ఆ విధమైన స్థాయిలో ఉంటుంది ఆ పేపర్. సో నేననేది ఏంటంటే కోచింగ్ సెంటర్స్, ఎవరైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నారో వాళ్ళు మా కోచింగ్ సెంటర్ లో చదివితేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఇన్ని నీట్ వచ్చాయని రోజు ఊదర కొడతా ఉంటారు. సో ఇది కూడా కారణం. అసలు అట్లాంటి యాడ్స్ కూడా ఎత్తేసేయాలి మనం. కోచింగ్ సెంటర్స్ యాడ్స్ ద్వారా తల్లిదండ్రులను అట్రాక్ట్ చేయటం, దాని వల్ల కూడా ఏదో వాళ్ళకి ఏదో పేపర్ వస్తుందంట అని చెప్పేసి ఆ విధమైన రూమర్స్ కూడా ఉన్నాయి. సో కోచింగ్ సెంటర్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. సిటీలో ఎక్కడ పడితే అక్కడ అసలు నంబర్ 1 ఒక్క ర్యాంక్ కొడితే చాలు, మొత్తం దేశమంతా అదే కనిపిస్తుంది. టాప్ 1, ఇండియన్ టాప్ 1, టాప్ 2 ఇవే కనిపిస్తాయి. ఇంకోటి కూడా సునీత గారు, అసలు ఒకే ర్యాంక్ ని అనేక సంస్థలు కూడా పట్టుకొని చెప్తా ఉంటాయి. అసలు వాటి మీద కూడా కేసులు పెట్టాలి కదా ప్రభుత్వం వాటి మీద నియంత్రణ లేకుండా పోతుంది. అసలు నిజంగా వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లో ఎంతవరకు కరెక్ట్ ఏంటి అంటే ఒకటి నగ్న సత్యం అండి. ఒక కోచింగ్ సెంటర్ లో మార్కులు గట్టిగా కొడితే పోనీ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ లో మంచి ఫీజు అంటే వాళ్ళకి ఫ్రీగా చదువుకొని ర్యాంక్ కొట్టిన అబ్బాయిని తీసుకొచ్చి కోచింగ్ సెంటర్ పెట్టేసుకొని ఫోటోలు తెచ్చుకొని మా కోచింగ్ సెంటర్ అని చెప్పి పెట్టేస్తారు. అసలు ఇంకోటి సునీత గారు, అసలు వాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా గతంలో మా స్కూల్లో చదివారని వాడికి డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకి. డబ్బులు ఆఫర్ చేసి మరి ఫోటోలు వేయించుకొని మా స్టూడెంట్ అని ప్రకటించకుండా. నేననేది గవర్నమెంట్ ప్రభుత్వాలు, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటి మీద కూడా విశ్వాసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటారు, వేల కోట్ల రూపాయల వ్యాపారం కాబట్టి వాళ్ళ మీద నియంత్రణ కూడా ప్రభుత్వానికి లేదు. సో ఇందాక మల్లేశ్వరరావు గారు ఎన్కౌంటర్ చేయమన్నారు అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటే అది మానవ హక్కుల సంఘాలు వస్తాయి. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే టెర్రరైజ్ చేసే విధంగా మన శిక్షలు లేవు, వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయాలి. ఎవరైతే ఈ లీకేజ్ లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయాలి, వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడేలాగా చేయాలి. అంటే భయపడిపోవాలన్నమాట. ఈ విధమైన నేరం చేస్తే ఇన్ని లక్షల కుటుంబాలు రోడ్డును పడతాయి, కన్నీరు మున్నీరు అవుతాయి, వాళ్ళ మానసిక స్థితులు ఎన్ని సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతాయో మనకు తెలియదండి, మనకు రావు, మన దాకా రావు. ఈ రోజు నేషనల్ వైడ్ గా చూస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరో కొద్ది మంది సీట్ల కోసం ఈ విధమైన దురాఘాతాలు చేస్తా ఉంటే ప్రభుత్వాలు ఏంటి, ఎన్టీఏనే కాదండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే కాదు, నేననేది ఏంటంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఎక్కడ లీకేజ్ జరిగిందా అక్కడ వాళ్ళ మీద కఠిన శిక్షలు ఉండాలి. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లకు సంబంధించి కూడా నియంత్రణ ఉండాలి. అడ్వర్టైజ్మెంట్స్ మీద బ్యాన్ కూడా విధించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక ఇదే రిపీట్ అవుతా ఉంటది. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా విజయాల మీద చూపిన శ్రద్ధ వాళ్ళ అపజయాల మీద ఉండదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు విమర్శిస్తా ఉన్నారు, ఇదేనా అమృత కాలం అంటే అని అడుగుతా ఉన్నారు. ఆయన సమాధానం చెప్పాలి. ఏంటి ఇన్ని లీకేజ్ ఆయన చెప్పిన దాన్ని రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ జయరాం రమేష్ గారు కానీ చెప్పడం ఏంటి, 10 years లో దాదాపు 89 పేపర్ లీకేజ్ జరిగినాయి. డిఫరెంట్ ఇష్యూస్ లో 48 సార్లు పరీక్షలు రీ ఎగ్జామ్స్ పెట్టారంటా ఉన్నారు.
నేననేది అది ఎన్డీఏనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు 2004లో కూడా 2014 కూడా జరిగినాయని. మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, తల్లిదండ్రుల కోణంలో విద్యార్థుల కోణంలోనే చూస్తున్నాం. ఓకే అండి మల్లేశ్వర్ గారు, సో ఇందాక నేను చెప్పినట్లు 1 కాదు 2 కాదు 2-3 సంవత్సరాల ప్రిపరేషన్ ఒక స్టూడెంట్ ది. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, అండ్ సోషల్ గా కూడా చాలా మంది ఎట్లా ఏమనుకుంటారో అబ్బాయి చదువుతున్నాడా లేదా ఈ రకంగా అన్ని రకాల ప్రెషర్స్ మధ్య ఒక ఎగ్జామ్ రాస్తారు. ఆ ఎగ్జామ్ మళ్ళీ రద్దయిపోయింది, మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే కూడా ఒక ట్రామటైజ్ అయిపోతారు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు ఈవెన్ ఒక డాక్టర్ ఎగ్జామ్ అంటే ఎంత కఠినంగా ఉంటుంది వ్యవస్థ అనేది కూడా తెలియడానికి ఎంట్రన్స్ లోనే ఇంత కఠినంగా పేపర్ క్రియేట్ చేస్తారు. సో ఈవెన్ ఈ పేపర్ సర్క్యులేట్ కూడా హాస్టల్స్ లో, కోచింగ్ సెంటర్స్ లో, ఇలాంటి సర్కిల్స్ లోనే అది సర్క్యులేట్ అయ్యింది. సో ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ఇందాక నేను అన్నట్లు కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్న అబ్బాయి మంచి ర్యాంక్ వచ్చిందంటే వెంటనే ఇంకా ఫ్యామిలీస్ కి, ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్లు ఫ్యామిలీస్ కి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళ కోచింగ్ సెంటర్ లో ఆ టీ షర్ట్ వాళ్ళ లోగో అలాంటిది వేయించేసి చెప్పేస్తున్నారు. ఎంత దారుణంగా అయిపోయింది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయా? ముందుగా మనము ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ మీద ఇప్పుడు 4 అంటే అకాడమిక్ గా చూస్తుందంటే 4 సెట్స్ క్వశ్చన్ పేపర్స్ తయారయ్యాయి. ఆ 4 సెట్స్ లో కూడా ఇప్పుడు అప్పటికప్పుడు అంటే ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్ కనుక ఒక 5 నిమిషాల ముందు ఓపెన్ చేసినా కూడా రద్దు చేసే అవకాశం ఉండదు. ఆ ఉండదు కనుక ఏంటంటే ఇది కొంత మరి 45 గంటల ముందే లీక్ అయింది అనే సమాచారము ఎవరైతే ఈ ప్రశ్నపత్రం కొనుక్కోవడానికి తిరిగినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, ఆ దొంగలకు, అక్రమార్కులకు తెలిసింది. కానీ ఇది ఇంటెలిజెన్స్ ఒక రకంగా ఫెయిల్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇది పసిగట్టకపోవడము, ఇక్కడ వ్యవస్థకు ఇలా అపవాదు రావడం అనేది కొంత వారి ఫెయిల్యూర్ గానే భావించాలి. సొల్యూషన్ ఏంటండి మల్లేశ్వర్ గారు? ఒకటి రిపీటెడ్ గా అవుతుంది, కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది, ఇలాగే పేపర్ లీక్ అవుతుంది, మనము చర్చించుకుంటాము, 2 రోజులు అయిపోయినాక అది స్వాహా అన్నట్టు అయిపోతుంది పరిస్థితి. సొల్యూషన్ మాత్రం ఎక్కడ లేదు. సో ఏంటి సొల్యూషన్ ఏమనుకోవచ్చు? సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటది, లేకుండా ఉండదు. ఒకటి కఠినతరమైనటువంటి శిక్షలు, అంటే మొత్తం ఫ్యామిలీ టోటల్ గా రోడ్డు మీద పడే అటువంటి శిక్ష చట్టాలు తీసుకురావాలి. తీసుకొచ్చేదంటే అప్పుడు పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయరు. 30,000 నుంచి 28 లక్షల వరకు కూడా ఇది బార్గెనింగ్ అంటే పర్చేజ్ చేసినటువంటి చేస్తారు. ఓకే, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పర్చేజ్ చేస్తారు. ఒక నిమిషం అండి మల్లేశ్వర్ గారు, సబ్మిషన్. ఎందుకంటే ఒకటి కొన్న వాళ్ళది ఒకటి, ఎందుకంటే మేబీ వాళ్ళు కూడా ఒక డ్రీమ్, మా అబ్బాయి డాక్టర్ గా చూడాలి ఏదో డ్రీమ్, బట్ ఈవెన్ లీక్ చేసే సిస్టమ్ దగ్గర కూడా ఫెయిల్ కదా. ఏఐ CCTVs ఉన్నాయి, బయోమెట్రీస్ ఉన్నాయి, GPS ట్రాకింగ్ ఉంది. ఇంత జరుగుతున్నా ఈవెన్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఆ సీల్ ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇంత జరిగిన లీక్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? సిస్టమ్ లో కూడా ఒక ఫెయిల్యూర్ ఉంది కదా. ఇప్పుడు మేడం అక్కడ ఆ సెంటర్ లో లీక్ అయినటువంటి సమస్య కాదు. ఇక్కడ సెంటర్ లో లీక్ కాలేదు. ఏ సెంటర్ కూడా ఇది క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే ప్రిపేర్ అయిందో అక్కడి నుంచి కొంత లీక్ చేసినట్టు మనకు ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు గెస్ పేపర్, గతంలో క్వశ్చన్ పేపర్లే లీక్ అయిపోయాయి. గతంలో అయినటువంటి పరిస్థితి వేరు. ఇక్కడ నీటి విషయం కాడికి వస్తే ఇది గెస్ పేపర్ పేరు మీద లీక్ అయినటువంటి పరిస్థితిలో మొత్తము మ్యాచ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తము 400 ప్రశ్నలకు దాదాపుగా 120 మ్యాచ్ అయినాయి. అంటే అది గెస్ట్ పేపరు పేరు మీద ఇచ్చింది కానీ పూర్తిగా 100% 100 వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందులో కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించి కంప్లీట్ సేమ్ అంతా ఉన్నట్టు దిగింది. మిగిలిన 2 రాలేవు. 2 సబ్జెక్ట్స్ సంబంధించి అయితే మొత్తం మ్యాచ్ అయిపోయాయి ఆల్మోస్ట్. ఆడ ఏమైందంటే మైండ్ గేమ్ లో భాగంగానే ఒక 2 ఏదైతే ఉన్నాయో మొత్తం ఏదైతే లీకేజ్ కింద బయటపడతాం అనే దాని మీదే ఈ 2 సబ్జెక్టులు బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ సంబంధించిన దాని మీద కొంత దానికి అడ్వాన్స్ గా చేసినటువంటి పరిస్థితి అయితే అవపడ్డది. అక్కడ ఈ రోజు అక్కడ అక్రమాలు జరిగినాయని నిర్ధారణకు వచ్చిన తర్వాతే ప్రభుత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ కఠినమైన శిక్షలు ఉంటే కొంత
కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మరి మన ఇప్పుడు అంటే ఇప్పుడు దిశ అంశాన్ని తీసుకొచ్చింది సార్. ఎందుకంటే దిశ తర్వాత మళ్ళీ అత్యాచారాలు జరగలేదా లేకపోతే అఘాయిత్యాలు జరగలేదా అంటే కొంత జరిగినా కూడా అది ఎవరికి అంటే విద్యావేత్తలలో లేకపోతే కొంత మీకు ఒక పద్ధతిగా బతికేదంటే వాళ్ళకి అంటే మనకెందుకు పంచాయతీ అనేది అందరికీ ఇప్పుడు టోటల్ గా అదే పని మీద బతికేటోళ్ళకు అదే అఘాయిత్యాలు పాల్పడేటోళ్ళు వాళ్ళని ఎవరిని కంట్రోల్ చేయలేము. అది ఒకటే మనకు అది ఏ రకంగా శిక్ష పడితే వాడికి నిర్ధారణకు వస్తారు. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్స్ విషయంలో కొంత అకాడమిక్ ఉన్న వాళ్ళు ఏమైతుంది మేడం అంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఒక ప్రొఫెసర్ చేస్తాడు, ఒక ఇంటెలిజెన్స్ చేస్తారు కనుక ఈ శిక్ష అక్కడికెళ్ళే స్టార్ట్ కనుక చేసేదంటే కొంత అకాడమిక్ గా అది భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక మాస్కులు తర్వాత క్లాస్ ఉన్నటువంటి తేడా అదే అవపడుతుంది. కాబట్టి అంటే ఈ పేపర్ చెకింగ్ కాడనే లీక్ జరుగుతున్నది అనేది మనం క్లియర్ గా అవపడతా ఉన్నది. అయితే అది కొంత మోడల్ పేపర్ పేరు మీదనో లేకపోతే ఇంకా దాని పేరు మీద దీని పేరు మీద కూడా అసలు ఒక్క అంశం ఒక్క ప్రశ్న కూడా బయటికి పోయినటువంటి పరిస్థితి తీసుకురావాలి. తర్వాత పేపర్ సెట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ కూడా మల్లేశ్వర గారు నోటెడ్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈవెన్ అంటే మనం నార్మల్ గా ఒక చిన్న క్వశ్చన్ నాకు వస్తుంది ఏంటంటే నార్మల్ గా ఉగ్రవాదులు కానీ ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాపాలు ఏం చేసినా కూడా వెంటనే మన నిఘా వ్యవస్థ పట్టేసుకుంటుంది. ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి ట్రాక్ చేసి వాళ్ళని ముందే అరెస్ట్ చేస్తారు. జరగకుండా మన నిఘా వ్యవస్థ అంత గట్టిగా ఉంది. అలాంటప్పుడు ఎగ్జామ్స్ విషయంలో కూడా నిఘా పెడితే బాగుండేదేమో అనేది నాకు ఒక వచ్చిన ఆలోచన. మళ్ళీ వస్తుంది గురునందం గారు. సో సమయం తక్కువ ఉంది కాబట్టి సో మీరు చెప్పండి. ఇంకొకటి ఎన్డీఏలో టీడీపీది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీకు మీరు ఏదైనా గట్టిగా ఏది అడిగినా కూడా అయిపోతుంది, ఎన్డీఏ ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే ఈవెన్ మోడీ కూడా మొన్న గంట పాటు చంద్రబాబు నాయుడు ఇంట్లోనే చర్చించారు హైదరాబాద్కు వచ్చినప్పుడు. సో సిచ్యువేషన్స్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు అడిగినా ఏపీ నుంచి ఏం చేసినా ఒక జరుగుతుంది అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నీటి వ్యవస్థ విషయంలో కూడా ఏమైనా చొరవ తీసుకుంటుందా చంద్రబాబు నాయుడు? ఈ విషయంలో ఏమైనా మోదీని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తారా ఏంటి? మీరేమైనా క్వశ్చన్ చేస్తారా లేదంటే యాజ్ ఏంటి అని డిఫెండ్ చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా కూడా ఎన్డీఏలో ఉన్నా లేకపోతే ఎన్డీఏలో లేకపోయినా ఎవరైనా సరే ఈ సిచ్యువేషన్ ని ఎవరు మెచ్చుకునేటువంటి సిచ్యువేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆన్లైన్ చేస్తే బెటర్ గా ఉంటదని అందరూ చెప్తా ఉన్నారు, ఆఫ్లైన్ లో కన్నా. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ లీక్ అయిన సందర్భంలో లీక్ కాలేదా లీక్ అయిందా అనేది కాదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫెయిల్ అయిందా ఫెయిల్ కాలేదా అనే అంశాన్ని సిబిఐ రేపు రాబోయేటువంటి రోజుల్లో నిగ్గు తేలుస్తారు. అంటే ఫెయిల్ అయిందా లేదా అంటే ఫస్ట్ కేపబుల్ కాదా, అర్హత ఉందా లేదా అనేది క్వశ్చన్. లీక్ అయింది. వారు సింగ్ గారు ఏం చెప్తున్నారని అంటే కొన్ని క్వశ్చన్స్ కి మ్యాచ్ అయినాయి, దాంట్లో మెయిన్ గా అన్ని లీక్ అవ్వలేదు, ఏదో ఒక దాంట్లో వచ్చినటువంటి తప్పిదం వల్ల టోటల్ గా మేము తెలుసుకున్న నేపథ్యంలో దీన్నంతా కూడా క్యాన్సిల్ చేసామనేటువంటి అంశం పరిగణలో తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు, బాధ్యత వహిస్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మా పార్టీ తరఫున తప్పకుండా పారదర్శకంగా జరిపించాలా. రెండు, దీన్ని ఎయిమ్స్ ఏదన్నా మంచి పెద్ద సంస్థలో ఇంకా ఏదన్నా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాకుండా ఎయిమ్స్ సంస్థ గాని ఇంకేదన్నా పారదర్శకంగా ఉన్నటువంటి సంస్థలు వాటిని కూడా మనం పరిగణలో తీసుకొని ఇది మంచి పాయింట్. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ ఇంకొకటి కోచింగ్ సెంటర్ల విషయం ఏం చేస్తున్నారు? ఏమన్నా ఏపీలో వాటి గురించి ఏమైనా గట్టి చర్యలు తీసుకుంటున్నారా? నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఎట్లా ఉంటదంటే మనంతా కూడా సోషల్ పర్సెప్షన్ ఎప్పుడు కూడా పరనింద ఆత్మస్థుతి. మనం ఎవరు కూర్చున్నా చర్చిల్లో కూర్చున్నా బయట జనంలో సమాజంలో మాట్లాడినా కూడా ముందు మనల్ని మనం నియంత్రించుకునేటువంటి అంశం ఒక్కటే ప్రధానంగా మనం రియల్ ఎస్టేట్ ఏ విధంగా చేస్తున్నారు భారతదేశంలో మీ అందరికి కూడా తెలుసు. దాని వెనక ఎవరెవరు ఉంటారు, ఏ వ్యవస్థలు ఉంటాయి అనేది కూడా మనకు అందరికి తెలుసు.
ఇప్పుడు జనమందరూ కూడా డబ్బును సంపాదించడం కోసం ఎగబడతా ఉన్నారు. అది విద్యా సంస్థ, రియల్ ఎస్టేటు, రియల్ దందా, ఈ వ్యవస్థల్లో చాలా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఒకళ్ళు చూసి ఒకళ్ళు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్పొరేటివ్ సెక్టార్లో ఎవరిని నియంత్రిస్తున్నారు ఆన్లైన్లో అనేది అసలు ఈ వ్యవస్థలో అర్థం కానటువంటి ఒక పెద్ద సమస్య. ఈ సమస్య ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్తా ఉన్నారు, పాతకాలంలో మనం కూర్చొని చర్చలు చేసి ఆవేశంగా ఒకళ్ళ మీద కొట్టగాల్సిన ఎత్తి మీద వేసేటువంటి కంశం ఇప్పుడు కనపట్లేదు. జనరేషన్ అంతా కూడా అసలు ఈ నెట్వర్కింగ్ ఎట్లా ఛానలైజ్ చేయాలా అనేది కూడా ప్రభుత్వాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో అసలు అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ అయిన తర్వాత. దీన్ని తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ సమగ్రంగా, మీరు చెప్తా ఉన్నారు నెట్వర్కింగ్ చాలా అద్భుతంగా G5 లోకి వెళ్ళిపోయాము, చాలా అద్భుతంగా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎన్నో చూడండి మీరు ప్రపంచంలో ఈ రోజున ఎన్ని చేస్తున్నారు మోసాలు అంటే అసలు ఆన్లైన్ మోసాలు మనం చెప్పలేనటువంటి కోకొలలు బ్యాంకింగ్ లో కొల్లగొడుతున్నటువంటి అది అర్థం కానటువంటి అంశం అయిపోయింది. తప్పకుండా మేము ఎప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, మేము ఎవరైతే విద్యార్థులు మీరు ఇందాక అన్నారు కొన్ని లక్షల మంది అని, దీంట్లో 1 లక్షల మంది స్వార్థం కాదు, పాప ఇబ్బంది పడింది కాదు, ఒక 500 మంది, ఒక 1000 మందో, 2-3 వాళ్ళ స్వార్థంతో ఇంతమంది లక్షల మందితో ఆటలాడుకుంటున్నటువంటి నేపథ్యం. ఈ ప్రైవేటు ఛానల్స్, స్కూల్స్ ఉన్నాయి చూసారా మేడం, మన ఏరియాల్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇదంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ యొక్క అన్ని సంస్థల్లో కూడా అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళనే అక్కడ స్కూల్స్ లో కానీ ఈ కోచింగ్ సెంటర్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకొని ఆ టీచర్లను ఎవరైతే మనకు బంధాలు, కులాలు, మతాలు, అక్కడ ఉన్నటువంటి జన్మభూమి, ఈ కనెక్షన్స్ తో ఒక విధంగా వీళ్ళందరూ కూడా ఎరైసి చేపలు పడతా మన వాళ్ళని అక్కడ ప్రభావితం చేస్తా స్కూల్ రేటింగ్ నెంబర్ 100 ఉందని చెప్పి ఆ జనాలందరూ కూడా తీసుకొచ్చి అక్కడ చేర్చి ఏదో ఒక రాయితీలు తీసుకుంటా మన వాళ్ళని మనమే మోసం చేసుకుంటా, మన యువత మన కన్ను పొడుచుకున్నటువంటి నేపథ్యంలో ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చేసినప్పటికి కూడా ఇది సమగ్రంగా మనం క్లియర్ చేయాలంటే మార్పు రావాలి. వెంకట్ గారు, సయ్యద్ గారు, నేను మీతో లాస్ట్ లో మాట్లాడతాను బికాస్ కంక్లూజన్ క్లారిటీ ఉంటుంది కాబట్టి. గౌరీ సతీష్ గారు, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. ఏదేమైనా 22 లక్షల మంది విద్యార్థుల భౌతవ్యాన్ని కేంద్ర ప్రభుత్వం తాకట్లో పెట్టినటువంటి పరిస్థితి. దానికి బాధ్యత వహిస్తూ హర్యానా ప్రభుత్వం కానీ, రాజస్థాన్ ప్రభుత్వం కానీ ఎక్కడైతే లీక్ అయిందో, ఇందాక సారు నక్కకు నాగలోకానికి ముడిపెట్టినట్టు చెప్పారు. ఎందుకంటే పేపర్ లీక్ అయింది, ప్రింటింగ్ ప్రెస్ ఉంటుందని చెప్పి వార్తా కథనాల ద్వారా మనకున్నటువంటి సమాచారం. అది కాకుండా దాన్ని కట్టడి చేయాల్సింది ఎవరైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఆ డైరెక్టర్ కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు కానీ బాధ్యత వహించాలి కదా. బాధ్యత వహించి ఈ నైతిక బాధ్యతకు నేను బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను, లేకపోతే మోడీ గారు కల్పించుకోవడం ఒకటి కాదు, ఇది 6 సార్లు జరిగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుపోవడం అంటే కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎంసెట్ నుంచి నీటికి పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోయిన తర్వాత విద్యను ఆటకెక్కించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అవి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది న్యాయశాస్త్ర నిపుణులతో పరిశీలన చేసి వారి సమీక్ష మేరకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఓకే అండి, వెంకట్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఏదైతే పేపర్లు పంపిస్తా ఉన్నారో రాష్ట్రానికి, రాష్ట్ర అధికారులు బాధ్యత తీసుకుంటూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక నిఘా పెట్టుకుంటూ చేస్తే మాత్రం డెఫినెట్. ఎందుకంటే ఎన్టీఏ నుంచి రాష్ట్రాలకు పోతే, రాష్ట్రాల నుంచి సెంటర్లకు పోతే, సెంటర్లు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది వాటి మీద నిఘా పెట్టి కొంత తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక 3 సొల్యూషన్. ఒకటి, మిగతా ఇప్పుడు జేఈ కానీ, మిగతా ఎంట్రన్స్ టెస్టులు, లా ఎంట్రన్స్ కానీ, మిగతా టెస్టులు అన్ని కూడా ఏది కంప్యూటర్ బేస్డ్ స్విచ్ చేశారు. సో అట్లాగే దీన్ని కూడా కొంత స్విచ్ చేసినప్పుడు డెఫినెట్ గా అక్కడ కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ పేపర్లు బయటికి పోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. రెండవది, కొంత ఏదైతే అవేర్నెస్ కల్పించాలి. అంటే వీటిని ఎవరైతే లీక్ చేసినా కూడా అమ్మినా, లేకపోతే కొన్నా, లేకపోతే ఇంకెవరైనా కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా దీనికి సహకరించినా, లేకపోతే ఏదైనా ఏం చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరంగా కఠిన శిక్షలు పడితే, ఒక అవేర్నెస్ కల్పిస్తే ఆ చట్టాలు మార్చడానికి కూడా మనం వెనకాడొద్దు.
ఆ చట్టాలకి అన్ని పార్టీలు ముందుకు రావాలి. అవన్నీ కూడా డెఫినెట్ గా మారిస్తే రేపొద్దున భయం ఉంటుంది, ఒక భయం. రేపొద్దున జైలు శిక్ష పడడమో లేకపోతే జీవితం ఖైదు పడడమో ఇంకోటో ఇట్లాంటి పనులు చేసే అవకాశాలు ఉండవు. మూడవది ఏదైతే కోచింగ్ సెంటర్లు మీరు అన్నట్టుగా డెఫినెట్ గా వాటి మీద కూడా నిఘా పెట్టాలి. ఎందుకంటే ఒక 4-5 ర్యాంకులు రాగానే వేల మంది మీద, లక్షల మంది మీద ఒక ప్రభావం చూపిస్తూ వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం, లక్షల్లో కోట్లలో డబ్బు సంపాదించడం కోచింగ్ సెంటర్లు కానీ మిగతా కాలేజీలు ఒక దందాగా నడిపిస్తా ఉన్నాయి. వాటి మీద కూడా డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. దాంట్లో మీద కూడా కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంటుంది. వీటికి అన్ని రకాలుగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి చేస్తే మాత్రం ఇలాంటి ఒకటి వెంకట్ గారు టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా గ్రో అయిందో అప్పుడు అంటే వాళ్ళు ఈవెన్ ఏం చేయాలన్నా ఒక చేతిలో ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే అందరు ఇప్పుడు ఈవెన్ ఆ గెస్ట్ పేపర్ వాట్ ఎవర్ అది లీక్ అయింది కూడా త్రూ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఇలాంటి వాటి ద్వారా వెళ్ళింది. సో ఇందాక నేను అన్నట్లుగా ఈ నిఘా వ్యవస్థ గట్టిగా ఉంటే ఈవెన్ అక్కడి నుంచి ఒక గ్రూప్ ఈవెన్ అంటే ఆ టైంలో ఆ కోచింగ్ సెంటర్ల పైన కానీ ఆ హాస్టల్స్ ఉన్న ఆ సర్క్యులేషన్స్ లో ఆ నిఘా పెంచితే ఎవరైనా ఇలాంటివి పాస్ చేస్తున్నారన్నప్పుడు కూడా మీకు సమాచారం అందుతుంది. అప్పుడు కూడా మీరు వాళ్ళని అరెస్టులు చేయొచ్చు, కొనే వాళ్ళని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఆ దిశగా ఎందుకు వెళ్ళట్లేదు? టెక్నాలజీని ఆ రకంగా ఎందుకు యూజ్ చేయట్లేదు? అదే సునీత గారు, డెఫినెట్ గా వీటి మీద డెఫినెట్ గా సమీక్ష జరుగుతుంది. ఎక్కడైతే ఏవైతే కావాలో అలాంటి చట్టాలు రావాల్సిందే, అట్లాంటి అవేర్నెస్ కల్పించాల్సిందే. రాష్ట్రాల్లో ఎక్కడైతే పేపర్ పోతా ఉందో ఆ అధికారులు బాధ్యత తీసుకుంటూ వాళ్ళని కూడా బాధ్యత చేయాలి, సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా యాక్షన్ కూడా సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎన్డీఏతో పాటుగా మిగతా కింద రాష్ట్రాలు కూడా బాధ్యత తీసుకుంటూ రాష్ట్ర అధికారులతో పాటు సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ మీద కూడా శిక్షలు పడాల్సిందే. రావాలి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అవేర్నెస్. నోటెడ్ అండి. మస్తాన్ రావు గారు, సో మీరు అడగాలనుకున్నది అడగండి, సయ్యద్ గారు ఆన్సర్ చేస్తారు. అడగండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన లీకేజ్ కి ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత తీసుకున్నారు? ఏ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది? ఏ ఐఏఎస్ ఆఫీసర్ బాధ్యత తీసుకున్నారు? చెప్పనండి. సయ్యద్ గారు చేశారా? సయ్యద్ గారు, సో సొల్యూషన్ ఏంటి? ఇందాక మస్తాన్ గారు అడిగిన దానికి కూడా ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు సార్. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర లీక్ జరుగుతూనే ఉంది, కానీ ఏ రాష్ట్రం కూడా తీసుకోవట్లేదు, ఏ బాధ్యత తీసుకోవట్లేదు. కాదు కాంగ్రెస్ హయాంలో అదే కదా బాధ్యత తీసుకోవట్లేదని లైవ్ లో మీరు చెప్పేస్తున్నారు. ఒక మాట వెంకట్ గారు, మీరు లైవ్ లో బాధ్యత తీసుకోవట్లేదు అని అంటే ఎంత మంది బయట విద్యా సంఘాలు బయటకు వస్తున్నాయి, మరి ఎవరు తీసుకుంటారు బాధ్యత? లక్షల్లో ఫీజులు కడుతున్నారండి ఆ కోచింగ్ సెంటర్లకి, బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోవట్లేదు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. గురునందం గారు, కరెక్ట్ కాదు ఇది. ఒకటి బాధ్యత తీసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరిది బాధ్యత ఈ విషయంలో. బాధ్యత తీసుకోవట్లేదంటే ఒక నిమిషం, సమయం తక్కువ ఉంది. సయ్యద్ గారిని మాట్లాడనివ్వండి, ఆయన చాలా వాళ్లే ఫ్రీగా అన్ని కూడా ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఈ రోజున వాళ్లే మేము సంబంధించి ఏంటి? అది కరెక్ట్ కాదండి. ఒక ఫ్రీగా ఒక రీఫండ్ చేసేసి అంటే సరిపోదు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి సిటీకి వచ్చి 2-3 రోజులు అక్కడ ఉండి చుట్టాలిల్లో లేదంటే రెంట్ తీసుకొని ఆ రకంగా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఇప్పుడు చేయాల్సినటువంటి అంశం వచ్చినప్పుడు సమయం అయిపోయింది ఆల్రెడీ. బట్ నేను సయ్యద్ గారు చెప్పండి. సునీత గారు, మీరు చెప్పింది 100% రైట్ అండి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలంటే చాలా కష్టపడతారు, దాని వెనకాల చాలా కృషి ఉంటుంది. దీనికి మేము పొరపాటు జరిగింది, దానికి ఎంత చేసినా కూడా తక్కువే. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కూడా అది మనం తప్పు జరిగిపోయింది, దాన్ని మనం తీర్చలేము కూడా, దానికి మేము బాధ్యత వహించాల్సిందే. కానీ
మా సైడ్ నుంచి బీజేపీ గవర్నమెంట్ నుంచి తప్పకుండా నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకొస్తాము. సంస్థని మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి ఇస్తే బాగుండదు ఆలోచన చేస్తున్నాం. జరిగింది పొరపాటే. అండి అప్రిషియేట్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు అంశం ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది. అండ్ కేవలం ఇది ఒక లీక్ వీరుల పని అని కాదు, ఇది పూర్తిగా ఒక సిస్టమ్, ఒక వ్యవస్థ పైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈవెన్ క్వశ్చన్ పేపర్ సంబంధించి లీక్ చేసిన వారిదే కాదు, కొనుక్కునే వారిది కూడా తప్పే. కాబట్టి ఈ విషయంలో కఠిన చర్యలు ఉండాల్సిందే. ఈ వ్యవహారం పైన సిబిఐ అయితే విచారణ జరుపుతుంది. సో చూద్దాం, ఈ విషయానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పారదర్శకంగా, అందరూ కూడా మూకుమ్మడిగా దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కనిపెట్టాలని మాత్రం భావిద్దాం. చూద్దాం భవిష్యత్తులో ఈ విషయం ఇంకా ఎంత దూరం వెళ్తుందో, సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్